రెడీ ఆ, అయ్యాను. రెడీయా? ఆ, ఉమ్. ఇప్పుడు మీ ప్రశ్నలు సరిగా అడగండి. అదే సరిగ్గా ప్రశ్నలు అడగటమే సరిగ్గా రావట్లేదండి. ఆమ్, పర్వాలేదు. మీరు అలా ఇప్పుడు అవగాహన మేరకే ప్రశ్న అడుగుతారు. ఉమ్, ప్రశ్న సరిగ్గా ఆ, సమన్వయంగా అడగగలిగే దశ వచ్చేస్తే మీకే స్ఫురించేస్తుంది. ఆ, మీరు మనం ప్రశ్న అడుగుతున్నామంటేనే అర్థం ఏంటి? దేని చేత అయినా ఒక దాని చేత పరిమితించబడినప్పుడే ప్రశ్నిస్తాం. ఉమ్, మీరు వ్యాపక స్థితిలోకి వచ్చేస్తే అప్పుడు ప్రశ్నించరుగా. ఉమ్, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న రావడమే జ్ఞానానికి పునాది అనమాట. ఓకే. ప్రశ్న రాకపోతే గురువుతో పని లేదు. చేసుకుపోతూ ఉంటాడు అంతే. తన జీవితం జీవిస్తూ పోతాడు. ఎప్పుడో ప్రశ్న వచ్చినప్పుడేగా గురువుతో పని. కాబట్టి ప్రశ్న రావడం అనేది ఈశ్వరానుగ్రహం. సులభంగా మానవ జీవితంలో, అందులో ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రశ్నలు అసలు రావు. చెప్పింది విని సంతోషించి సంతృప్తి పడి వెళ్ళిపోతాడు అంతే. ఎప్పుడు వస్తుందయ్యా అంటే దాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేసి నిజ జీవితంలో స్వానుభవంలో సాధన చేసి అందుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏ దశలో అయితే ఆగిపోతాడో, ఏ స్థితిలో అయితే ఆగిపోతాడో, ఆగిపోయినప్పుడు ప్రశ్న వస్తుంది. సో ఆ ప్రశ్న అప్పుడు సరైన వాళ్ళని అనుసంధానిస్తాడు అనమాట. దీనికి సమాధానం చెప్పగలిగిన వాడు ఎవడా అని వెతుక్కుంటారు. వాళ్ళు అడుగుతారు అనమాట. అప్పుడు వాళ్ళు సమర్థవంతంగా దాన్ని పరిష్కరిస్తారు. ఇది ప్రశ్నకి మూలం. కాబట్టి సాధకులైనటువంటి వాళ్ళు ప్రశ్న వచ్చినప్పుడు అప్పుడు దాన్ని నివృత్తి చేసుకోవడమే సరైన మార్గం. ఇప్పుడు అడగండి మీ ప్రశ్నలు. ఓకే. అదే బయలు దగ్గర పరబయలు దగ్గర పూర్ణం అని చెప్పారు కదండి. పూర్ణము పరిపూర్ణం అని చెప్పారు కదా. మీ దగ్గర ఎదురుకుండా ఆ చార్ట్ ఉందా? మొబైల్లో చూడండి. అక్కడ ఏముంది? బయలు అన్న స్థితికి ఏమేమి ఉన్నాయి, ఏమి లేవు అని చెప్తున్నారు. క్రమం అనే దాన్ని వివరించారు అక్కడ మరిన్ని లక్షణాలను చెప్తూ. బయలు అన్న స్థితిలో ఏముంది? పరిపూర్ణం ఉంది, అచలం ఉంది. లేనిదని చెప్పే చోట ఖాళీ ఉంది. అంటే పరిపూర్ణము అచలము పరబయలు దగ్గర ఉంది కదండి. పరబయలు దగ్గర ఎందుకు పెట్టారు దాన్ని అంటే బయలు, నిర్బయలు, బట్టబయలు, పరబయలు. ఎన్ని స్థితులు ఉన్నాయండి? అక్కడ కూడా ఒక 4 మెట్లు ఉన్నట్లుగా బోధలో చెప్పబడుతుంది. వాస్తవానికి లేవు. అంటే వాస్తవానికి ఉన్నదంతా ఒకటే బయలు, ఒకటే పరబయలు, ఒకటే పరిపూర్ణం, ఒకటే అచలం. అది ఏ పేరుతో చెప్పబడినా అదంతా ఒకటే. కానీ స్థాయి భేదం, స్థితి భేదంగా నీకు అర్థం కావటం కోసమని మనం అది అందుకునేటటువంటి నిర్ణయ క్రమాన్ని బట్టి విడగొట్టి చెప్పారు. అంటే పరిపూర్ణ బోధకు సంబంధించినటువంటి అంశాలలో మాత్రమే వీటిని చెప్తారు. 4 మహావాక్యాల వరకు అసలు వీటి ప్రసక్తే రాదనమాట. ఎందుకని అంటే బ్రహ్మానుభవం లేకుండా, జీవన్ముక్తానుభవం లేకుండా, బ్రహ్మనిష్ఠుడు కాకుండా పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోలేడు. మీరు అక్కడ గమనిస్తే కింద ఇంద్రియాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇంద్రియాలు, మనసు, బుద్ధి, అక్కడి నుంచి చైతన్యం, ఆత్మ, బ్రహ్మ. సో బుద్ధి అన్నంత వరకు వ్యష్టి. ఒక వ్యక్తి నామ రూపాలతో కూడుకున్నటువంటి తెలివిని కలిగిన వాడే ఉన్నాడు. చైతన్యం అన్నటువంటి స్థాయికి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు నామరూపాల ప్రసక్తి తగ్గిపోయింది. వాడికి సంబంధించిన వస్తువులు, వాడికి సంబంధించిన పాత్రలు, వాడికి సంబంధించిన ప్రపంచం క్షీణించిపోయినాయి. చైతన్యం
ఆ పాత్రలన్ని స్థానంలో చైతన్యం వచ్చేసింది. ఓకే. ఆ పాత్రలన్నీ ఎప్పుడైతే చైతన్య స్వరూపంగా మారిపోయినాయో అప్పుడు వాడి నామరూపాలు వాడికి తోచడం మానేసినాయి. ఓకే. అంటే నేననే అహానికి 2 స్థాయి భేదాలు ఉన్నాయి. ఒకటి జీవుడు, 2 బ్రహ్మం. ఓకే. సో జీవుడు స్థాయిలో చూస్తే నేను నాకు సంబంధించిన పాత్రోచిత ధర్మాలన్నీ బాగానే చేశానండి, సంతృప్తికరంగానే చేశానండి. ఆ పాత్రోచితమైన వ్యవహారం అంతా బాగానే చేశానండి. ఇంకా నాకే ఆశలు, ఆశయాలు, ఆరాటాలు, పోరాటాలు మిగుల్చుకోలేదండి అన్నవాడు కర్మ మార్గంలోను భక్తి మార్గంలోను కనబడతాడు. జ్ఞాన మార్గంలోకి వచ్చేటప్పటికి రాగానే ఏం చెప్తారు అంటే నువ్వు చైతన్య స్వరూపుడు అంట. భక్తి మార్గంలో కూడా నువ్వు ఆ ఈశ్వరుని చేరాలరా, నువ్వు ఆ మోక్షాన్ని పొందాలరా, ఆ ముక్తిని పొందాలరా, ఆ సాయుధ్యాన్ని పొందాలరా అని భక్తిలో కూడా చెప్తాం. కర్మ మార్గంలో కూడా చెప్తాం, నాయన ఇదంతా ఈ సదాచారం అంతా ఎందుకు చేయాలి నువ్వు, ఎప్పటికైనా ఈశ్వర దర్శనాన్ని పొందాలరా బాబు, నువ్వు ఆ ఈశ్వర స్థితిలో కలిసిపోవాలరా నాయన అని కర్మలో కూడా చెప్తాం. సో కర్మ, భక్తి, జ్ఞానం ఈ కలిసిపోవడం అన్న గొడవ యోగం. సో కలవడం అన్న అంశం ఎక్కడెక్కడైతే వస్తే అదంతా యోగం. ఏ కలవడం అయినా యోగమే. నాయన ఈశ్వర దర్శనం పొందేవా, పొందితే ఏం అడగాలి నువ్వు, నాయన మోక్షం ఇమ్మని అడగాలి. మోక్షం అంటే ఏమిటి, ఈశ్వరులో కలిసిపోవడం. ఈ మాటలు కర్మ భక్తిలో చెప్తాం. సరే జ్ఞానానికి వచ్చేటప్పటికి ఈ కలిసిపోవడం అన్న దానికి అర్థం మారిపోతుంది. ఎట్లా, ఇప్పుడు పిల్లవాడు తండ్రిని ప్రశ్నించాడు, తండ్రి అంటే ఏమిటి అన్నాడు. తండ్రి ఏమని చెప్పగలడు ఇప్పుడు, చెప్పలేడుగా, చెప్పడానికి లేదుగా. అమ్మ అయితే తల్లిని అడిగింది, అమ్మ నేను అమ్మ అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటుంది. నా అంత అవుతే అవ్వాలి అమ్మ అంటుంది. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సరైన ఆన్సర్. పిల్లలు 8 ఏళ్ల లోపల పిల్లలు అడిగారు, నేను అమ్మని అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అనుకోండి. నా అంత అయితే అవుతావమ్మా అంట. అంతేగా. వాడికి అర్థమైపోయింది, వాడికి అక్కడ ప్రశ్న సమాధానం పడిపోయిందా పడిపోలేదా తిరిగి ప్రశ్నించడిగా వాడు. ఓహో ఆయన అంత అవ్వాలి, ఓహో అంటే నేను 6 అడుగులు అవ్వాలి, అంతలా అవ్వాలి, ఇదిగో ఇంత పొడుగు అవ్వాలి, ఇదిగో ఇంత అవ్వాలి, ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడో నేను అలా వ్యవహరించాలి. ఇవన్నీ ఆ ఒక్క మాటలో ఇమిడిపోయినాయి. సో అట్లా నేను ఉన్నప్పుడు నేను అమ్మని అవుతాను, నేను తండ్రిని అవుతాను అని అర్థమైపోయింది వాడికి. మీనింగ్ ఇది ఇంప్లైడ్. అదే సమాధానం 16 ఏళ్ళు దాటిన తర్వాత పనిచేయదు. అంతేగా. అప్పుడు అడిగితే ఏం చెప్పావు, రే ఒక కుటుంబానికి నువ్వు దన్నుగా నిలబడగలిగే బాధ్యత స్వీకరించగలిగే శక్తి ఉండాలి నాయనా. ఆ కుటుంబ బాధ్యతలను స్వీకరించి నువ్వు నడపగలిగి ఆధారంగా ఉండగలిగే దశ వచ్చినప్పుడు నువ్వు తల్లి తండ్రి అవుతావయ్యా. ఇంకా నువ్వు ప్రస్తుతం నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోలేని దశలో ఉన్నావు. నువ్వే పరాధీనంగా ఉన్నావు, నువ్వే మరొకరి మీద ఆధారపడున్నావు. నువ్వు ఈ స్థితి నుంచి నీ మీద 10 మంది ఆధారపడేటటువంటి స్థితికి నువ్వు ఎదగాలి. ఆ ఎదిగినప్పుడు నువ్వు తల్లి తండ్రి అవుతావురా. అప్పుడు నువ్వు తల్లి తండ్రిని పిలుస్తారు ఆ 10 మంది, ఆ కుటుంబాన్ని, వాళ్ళందరూ నిన్ను గుర్తిస్తారు అని చెప్తాం. అప్పుడు ఇది 16 ఏళ్ల పిల్లాడికి చెప్పేది. 25 ఏళ్ళు వచ్చినాయి వాడికి. ఇప్పుడేం చెప్పాలి? ఇప్పుడు అదే ప్రశ్న. ఇప్పుడేం చేయాలి మరి? ఇప్పుడు మళ్ళీ అదే మాట చెప్తే వాడు నచ్చదు. ఎందుకని వాడు అప్పటికి ఆల్రెడీ వయస్కుడయ్యాడు, ఉద్యోగస్తుడయ్యాడు, ప్రపంచాన్ని చూశాడు, సమాజాన్ని చూశాడు, అనేక రకాలైన జ్ఞానాలను పొందాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? నాయనా నువ్వు కూడా కుటుంబాన్ని ఏర్పరచుకో. ఇప్పుడు నేను ఎట్లా అయితే ఇంతకాలం కుటుంబాన్ని పరిశీలించి కుటుంబాన్ని బాధ్యతను స్వీకరించి మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేశాను, అట్లా నువ్వు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకో. నీ ఆధారంగా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుని ఆయన ఎవరైనా నచ్చిన కన్యని వివాహం చేసుకుని నువ్వు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి ఒక కుటుంబాన్ని
ఏర్పాటు చేసుకుని ఉమ్, వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి వాళ్ళని మళ్ళా ధర్మ మార్గంలో జీవించేటట్లుగా నువ్వు పెంచి ఉమ్, వాళ్ళకి జ్ఞానం వచ్చేట్టు చేసేటైతే ఆ ఉమ్, జ్ఞాన ప్రభావం చేత వాళ్ళు నిన్ను తల్లిదండ్రిని పిలుస్తారు. ఉమ్, వాళ్ళు జ్ఞానపుత్రులే గాని శరీరానికి సంబంధించిన పుత్రులైతే ప్రయోజనం లేదు బాబు. ఉమ్, నువ్వు ఔరస పుత్రులు, నువ్వు ఉమ్, జ్ఞాన స్వరూపుడు అని తెలుసుకోవాలి, నువ్వు చైతన్య స్వరూపుడు అని తెలుసుకోవాలి. ఉమ్, నువ్వు తెలుసుకున్నటువంటి ఆత్మ జ్ఞానాన్ని నీ కుటుంబంలో నీ ద్వారా ఏర్పడేటటువంటి ఎవరైతే నీ తర్వాత తరాల వాళ్ళు ఉంటారో ఉమ్, వాళ్ళకి నువ్వు ఆత్మ జ్ఞానాన్ని అందించి నువ్వు జ్ఞానానికి ఆధారంగా నిలబడాలి ఉమ్, అని చెప్తావు. ఉమ్, ఇది 25 ఏళ్ల పిల్లాడికి వివాహ సందర్భంలో చెప్పే విషయం. ఉమ్, వివాహం జరిగేటప్పుడు అంతా చెప్పేది ఇదే. ఉమ్, అంటే సంస్కృత మంత్రాల్లో ఉంటుంది కాబట్టి మనం అర్థం కాదు మాకు. తెలుగులో అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఉమ్, వాటిని పట్టించుకోవట్లేదు. ఉమ్, సరే, ఈ ఏతావాత వాడిని ఆత్మజ్ఞానం పొందమని 10 లక్షలు ఖర్చు పెట్టి వాడిని అందరూ ఆశీర్వదించారు, 1000 మంది వచ్చారు, ఆశీర్వదించారు, అయిపోయింది కథ. ఉమ్, ఉమ్, ఇప్పుడు వీడు మళ్ళా మామూలుగా ప్రపంచం అంతా ఏ రీతిగా లౌకికమైన రీతిలో ఉన్నాడో అలా మామూలుగా తయారైపోయాడు. మళ్ళా కుటుంబం వచ్చేసింది. ఉమ్, వచ్చిన తర్వాత వీళ్ళ ఆలన పాలన పోషణ చూసుకోవడమే సరిపోయింది వీడు. ఉమ్, వాళ్ళకి ముందు ధర్మ మార్గాన్ని బోధించాలా, జ్ఞాన మార్గాన్ని బోధించాలా? ధర్మ మార్గంలోనే. ఆ ఆచరణ అంతా ఆలన పాలన పోషణలో ఉన్నప్పుడు అంతా ధర్మ మార్గమే. ఉమ్, సో జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, అప్పుడేం చేస్తాడు, తాతగారి దగ్గరికి వెళ్ళి అడుగు, లేకపోతే అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడుగు అంటూ ఉంటాడు. ఉమ్, వీళ్ళు మెట్టు దాటేశారు అప్పటికి. అవును. ఉమ్, వీళ్ళకి ఆలన పాలన పోషణ చూసేదే ఉండదు. ఉమ్, ఊరక పక్కన ఉంటారు. ఏదైనా జ్ఞానపరమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఉమ్, ఇదిగో దీని ఓరియంటేషన్ ఇటు కాదు నాన్న, లౌకికం కాదు, పారలౌకికం, ఉమ్, పరతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మీరు, ఆ దృష్టితో చెప్పబడింది ఇది అని తత్వజ్ఞాన స్ఫురణను అందిస్తూ ఉంటారు వీళ్ళు. ఉమ్, ఇది వీళ్ళు వానప్రస్థాశ్రమంలో ఉంటారు కాబట్టి అప్పుడు, ఉమ్, లేక సన్యాసాశ్రమంలో ఉంటే అది ఇంకా ఉత్తమం. సో ఆ ఆశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్తారు. వాళ్ళు ఈ పరతత్వానికి సంబంధించిన అంశాలు చెప్తూ ఉంటారు. ఉమ్, సరే, మనకే ఇలా ఉంటే మరి జగజ్జనని జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు. ఉమ్, మరి పార్వతీ పరమేశ్వరుల్ని మనం ఏం అడగాలి? ఉమ్, మామూలుగా కుటుంబంలో తల్లి తండ్రిని ఒక స్థాయి దాటితే మరి ఈ ప్రశ్నలు ఇలా అడగాలి కదా. ఉమ్, మరి మనం ఇప్పటికే మనం ఎన్నో తరాలు మరి దాటిపోయాంగా. ఉమ్, మరి ఇన్ని తరాలు దాటిపోయినా మళ్ళా పార్వతీ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి లౌకికమైన అంశాలను అడగాల, పారలౌకికమైన అంశాలను అడగాల? పారలౌకికం. అడగాలి. అడిగినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయన ఏం చేయగలడు ఆయన అంటే నీకు ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలడు. ఉమ్, వీళ్ళిద్దరు ఏం చేయగలరయ్యా అంటే నీకు ఆత్మజ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు, బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. ఉమ్, వాళ్ళ కెపాసిటీ అది. అందుకని వాళ్ళు జగత్తుకు తల్లి తండ్రి. ఉమ్, సో అందుకని పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడు? నాయన ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అనే ఉపమానాన్ని చెప్పాడు ఆయన అక్కడ. ఎందుకు చెప్పాడు అంటే మీరు అందరూ జ్ఞానం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అంటే మా దగ్గరికి రావాలి. కానీ మేమే మీ అందరికీ ఆధారం కాబట్టి జ్ఞానానికి వచ్చేటప్పటికి మేమిద్దరమే ఆధారం. ప్రకృతి పురుషులు తత్వాన్ని మీరు గ్రహించనంత వరకు మీకు ఆత్మజ్ఞానం తెలియదు. సో ప్రకృతి పురుష తత్వం మీకు అవగాహన అవ్వాలి అంటే మీరు నామరూపాలను వదిలిపెట్టాలి. నామరూపాలను పట్టుకున్నంతసేపు నీకు అది అర్థం కాదు. నామరూపాలను ఎవరైతే త్యజించి చైతన్య స్థితిలో నిలకడ చెందుతారో వాళ్ళకి ఏం అవగాహన అయింది ఇప్పుడు అంటే వాళ్ళు ప్రకృతి పురుషులు కాదు, స్త్రీ పురుషులు కాదు. సాంఖ్య విచారణ తెలుసుకుంటే తప్ప మనం తెలుసుకోలేము అన్న సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళై ఇప్పుడు పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ అనేటటువంటి వాటిని తెలుసుకోవాలి. ప్రకృతి పురుష తత్వంగా పిండాండ సృష్టి ఎట్లా ఏర్పడింది, బ్రహ్మాండ సృష్టి ఎట్లా ఏర్పడింది, ఇంద్రియ సముదాయ సృష్టి అంతానేమో పిండాండ సృష్టి, తత్వ సముదాయ సృష్టి అంతానేమో బ్రహ్మాండ సృష్టి.
ఇది మనకి సాంఖ్య విచారణ తెలిసేటప్పటికి అవగాహన అవుతుంది. అంటే అర్థం ఏంటి? కర్మేంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయి, జ్ఞానేంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయి, విషయేంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయి, ప్రాణేంద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయి, అంతరింద్రియాలు ఎట్లా ఏర్పడ్డాయి. ఈ 5 25 ఇంద్రియ సముదాయం అంతానేమో పిండాండ పంచ. అదే 5 శక్తులు, పంచబ్రహ్మలు, పంచబీజాలు, పంచ తన్మాత్రలు, పంచక్రియలు. ఈ పంచబ్రహ్మల ఆధారంగా ఏర్పడినటువంటి 5 25 తత్వ సముదాయం ఏదైతే ఉందో అదంతా బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం అనే సమిష్టి వ్యవహారం అట్లా జరుగుతూ ఉంది కాబట్టి అందులో ఈ 800 కోట్ల మంది 84 లక్షల జీవరాశులు ఏర్పడుతూ పుడుతూ పోతూ ఈ జనన మరణ చక్రం కర్మచక్రం తిరిగిపోతుంది అనే సత్యాన్ని మనం గుర్తించిన వాళ్ళమై అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆత్మయే సత్యం. ఈ పిండాండంలోనూ ఆ బ్రహ్మాండంలోనూ వ్యాపకమైనటువంటి చైతన్యానికి ఒక పేరు పెట్టాం, దాని పేరు ఆత్మ. ఆ చైతన్యం సాక్షిగా ఉన్నప్పుడు దాని పేరు ఆత్మ. అదే చైతన్యం వ్యవహారశీలమైంది, వ్యవహారం చేసినప్పుడు సృష్టి అయింది. అర్థమైందా? ఇట్లా జాగ్రత్తగా సృష్టి అంతా వ్యాపకమై ఉన్నటువంటి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మరి ఇప్పుడు ఈ పిండాండంలోనూ ఆ బ్రహ్మాండంలోనూ వ్యాపకమై ఉన్న ఒకే ఒక జ్ఞానం పేరు చైతన్యం. ఆ జ్ఞానంతో నువ్వు నిర్ణయించబడిన సాక్షి ఎవడైతే ఉన్నాడో వాడు ఆత్మ. పిండ బ్రహ్మాండాలలో వ్యాపకమై ఉన్న ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానం పేరు చైతన్యం. ఆ చైతన్య నిర్ణయం పొందినవాడు ఏ సాక్షిత్వ నిర్ణయాన్ని అయితే చెందుతున్నాడో ఆ సాక్షి పేరు ఆత్మ. ఇలా నిర్ణయం పొందాలన్నమాట. ఇప్పుడు నిర్ణయం పొందటం తర్వాత సరే చెప్పండి. నిర్ణయం పొందటము అనేది కూడా అది ఏం కరెక్ట్ గా అర్థం కాలేదండి, ఎలా అనేది. అంటే ఇప్పుడు మూడుగా ఉన్నటువంటి సృష్టి ఏదైతే ఉందో త్రిపుటి, అంటే 3 గుణాలు గాని, 3 శక్తులు గాని, 3 శరీరాలు గాని, 3 లోకాలు గాని, 3 ప్రపంచాలు గాని, 3 దేహాలు గాని, 3 తాపత్రయాలు గాని, రుణత్రయాలు గాని, ఇలా ఏవైనా సరే 3గా ఉన్నదంతా ఆ బ్రహ్మాండంలో నుంచి ఈ పిండాండం విడిపడిపోయింది అని చెప్పేటట్లుగా చేస్తుంది. మనందరం ఎలా ఉన్నాము అంటే 800 కోట్ల మానవులు వేరువేరుగా ఉన్నారు. ఐ హ్యావ్ ఎ సెపరేట్ ఎంటిటీ, నేను వేరే అని అనుకుంటున్నాడే కానీ నేను బ్రహ్మాండంలో ఒకటిగానే ఉన్నాను అని అనుకోవట్లేదు లేదండి. ఎందువల్ల వేరైపోయావు? ఈ శరీర దేహభావన వల్ల. దేహభావం అనేది అంటున్నాము. ఆ దేహాత్మ భావం ఏదైతే ఉందో అందులో త్రిపుటి ఉంది. ఈ త్రిపుటిలో ఉన్నటువంటి తాదాత్మ్యత వలన వేరైపోయాడు. ఇప్పుడు మరి నేను ఒకటే అని కదా నిర్ణయం పొందాలి. ముని మనవాడు తాతగారి దగ్గరకు వచ్చాడు, ముత్తాత గారి దగ్గరకు వచ్చాడు. నాకు 2 రెళ్ళు 4 ఎట్లా అయిందో చెప్పు అన్నాడు. నాన్న ముని మనవాడు చెప్పినా 2 రెళ్ళు 4, మనవాడు చెప్పినా 2 రెళ్ళు 4, తండ్రి చెప్పినా 2 రెళ్ళు 4, తాత చెప్పినా 2 రెళ్ళు 4, ముత్తాత చెప్పినా 2 రెళ్ళు 4రా, కావాలంటే నేను లెక్క చూపిస్తారా అని లెక్క చెప్తాడు. ఇప్పుడు ముత్తాత చెప్పినా 2 రెళ్ళు 4గా, ముని మనవాడు చెప్పినా 2 రెళ్ళు 4. సో ఈ త్రిపుటి ముత్తాతకి అదే, ముని మనవాడికి అదే. 2 రెళ్ళు 4 ఎంత సత్యమో ఈ త్రిపుటి కూడా అంతే సత్యం. అయితే అసలు 2 రెళ్ళు 4 అనేది తప్పు అంటున్నాం. ఎలా తప్పు అన్నారు. ఎలా తప్పేమిట్రా, ముత్తాత వల్లే తాత వచ్చాడు, తాత వల్లనే తండ్రి వచ్చాడు, తండ్రి వల్లనే కొడుకు వచ్చాడు, కొడుకు వల్లనే మరల మనవడు వచ్చాడు. ఈ తండ్రి తర్వాత వచ్చిన మనవడు ఎవడైతే ఉన్నాడో వాడిని ముని మనవడని పిలుస్తున్నాం.
ఉమ్. కానీ వీళ్ళందరూ మొత్తాత ప్రతిరూపాలుగా. అంతేగా మరి ప్రతిరూపాలేగా. మరి 4 అయ్యారా, ఒకటిగానే ఉన్నారా? ఒకటిగానే ఉన్నట్టు. అంతే కదా. లక్షణ రీత్యా చూసినప్పుడు ఒకటిగా ఒకటే. ఉన్నారు, నామరూపాల రీత్యా చూసినప్పుడు వేరుగా ఉన్నారు. అటువంటప్పుడు మరి ప్రకృతి పురుషులు కూడా ఒకటిగానే ఉన్నారా, అనేకంగా ఉన్నారా? ఒకటిగానే ఉన్నారని చెప్పాలి. మరి లక్షణ రీత్యా చూసినప్పుడు ఒకటిగానే అంటే 84 లక్షల జీవరాశులు ఆత్మస్వరూపమే అయి ఉన్నాయి. లక్షణ రీత్యా ఆత్మస్వరూపం అంటే నేను ప్రకాశ స్వరూపుణ్ణి, నేను జ్ఞాన స్వరూపుణ్ణి, నేను సాక్షి స్వరూపుణ్ణి, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను ఆత్మస్వరూపుణ్ణి అని 5 లక్షణాలు 84 లక్షల జీవరాశులకి సమానం. ఈ దృష్టితో చూసినప్పుడు ఇలా త్రిపుటిలో చూడగలగాలి. ఇలా 3 అవస్థలలోనూ ఎవడైతే ఉండగలిగాడు వాడు ఆత్మనిష్ఠుడు అవుతున్నాడు. ఏదైనా 3 అవస్థలలో ఉండాలి, ఉంటే నిర్ణయం అవుతుంది. మిగిలిన త్రిపుటులన్నీ ఒక 50% అనుకుంటే 3 అవస్థలలో అలా ఉండడం అనేది 50%. అంటే మిగిలిన త్రిపుటులన్నీ దాటడానికి చాలా సులభం, దాటేస్తారు ఎవరైనా. 3 అవస్థలలో అలా ఉండమంటే ఉండలేడు. ఎందుకని? జాగ్రత్త అవస్థలో విచారణ చేసినప్పుడు ఉంటాడు, బుద్ధి తెలివి పనిచేస్తుంది కాబట్టి. అదే స్వప్నంలోకి వెళ్ళేటప్పటికి తెలివి పని సగమే పనిచేస్తుంది, ఇంకా అక్కడ చేయలేడు నిర్ణయం. గాఢ నిద్ర అవస్థలో వెళ్ళేప్పటికి అసలు పెద్దగా పని చేయదు, 1% పనిచేస్తుంది. అది అందుకని అప్పుడు అసలు నిర్ణయం చేయలేదు. ఇప్పుడు నిర్ణయం చేయగలగడం అంటే జ్ఞాన మార్గంలో 3 అవస్థలలో ఎవడైతే నిర్ణయం చేయగలిగాడో వాడే నిర్ణయం చేయగలిగినట్టు. ఇంకా మిగిలినవి లెక్కలేదనమాట. 3 అవస్థలలోనూ ఎవరైతే ఈ ఆత్మ లక్షణాలతో ఉండగలుగుతున్నాడో వాడికి ఏ నిర్ణయం అయింది? ఇప్పుడు నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వకాలములందు సర్వ అవస్థలందు నేను ఆత్మస్వరూపుణ్ణి నిర్ణయం అయింది. ఇప్పుడు వాడిని మీరు ఎప్పుడన్నా అడగండి, వాడు అక్కడి నుంచే మాట్లాడతాడు. వాడిని కందిపప్పు గురించి అడిగినా ఆత్మస్వరూపం దగ్గరే మాట్లాడతాడు. మీరు పార్వతీ పరమేశ్వరు గురించి అడిగినా ఆత్మస్వరూపం దగ్గరే మాట్లాడతాడు. ఏంటి మరి ఏంటి మనం తీర్థయాత్రలకు వెళదామా అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఉన్నదంతా ఆత్మస్వరూపం ఒకటే కదయ్యా అంటాడు. అంతేగాని కాశీలో ఉన్న దేవుడు వేరే, రామేశ్వరంలో ఉన్న దేవుడు వేరే అని చెప్పడు, కైలాసంలో ఉన్న శివుడు వేరే అని అంతకంటే చెప్పడు. అందుకని అతడికి శివుడు అంటే బ్రహ్మాండం, పిండాండ స్థాయి దాటిపోయాడుగా, నామరూపాలకు అన్వయం చేయడం మానేసాడుగా. సో ఇట్లా దాటిపోయినప్పుడు ఏమయ్యావు? నువ్వు అంతటా ఉన్న చైతన్యాన్ని చూస్తున్నావు, అంతటా సాక్షిగా ఉన్న ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతున్నావు. ఆ దర్శన స్థితిలో ఉండి ఈ దేహంలో నడుపుతూ ఉంటాడు. అప్పుడు కర్మ రద్దు అయిపోవడం సులభం అయిపోలా. అప్పుడు కర్మబంధం లేదుగా. ఎప్పుడుంది? నామరూపాలు నేను సెపరేట్ ఎంటిటీ అనుకున్నప్పుడే కర్మబంధం ఉంది. నేను పిండాండంగా వేరుగా ఉన్నంతసేపే కర్మబంధం ఉంది. దాటి నేను బ్రహ్మాండంలో ఉన్న తత్వాన్ని, నేను శివస్వరూపుణ్ణి, చిదానంద రూపుణ్ణి, సచ్చిదానంద స్వరూపుణ్ణి, ఆత్మ లక్షణాలు అవి కదా. అప్పుడు నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి కదా అని దైవీ స్థితిలోకి చేరిపోయాడు. ఇప్పుడు జీవభావంతో వ్యవహరించడిక. ఒకవేళ వ్యవహరించినా శరీరం వ్యవహరిస్తూ ఉంటుంది, వాడు వేరైపోయి ఉంటాడు. ఎట్టయితే మొత్తాత ఇంట్లోనే ఉంటాడు కానీ వ్యవహార శూన్యుడు. ఏం చేస్తారండి ఆ పెద్ద ఆయన అని ఎవరైనా అడిగారు, ఏమంటారు? ఇంకేముందండి పెద్దవాళ్ళు అయిపోయారు కదా అంటారు, అంతకుమించి ఇంకేం చెప్పరు. అంటే దాని అర్థం ఏంటి? ఊరకుంటాడని అర్థం. సో వీడు కూడా అదే శరీరంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, ఊరకుంటాడు.
ఊరక నిమిత్త మాత్రంగా ఉంటాడు అయితే శరీరంలో. ఆ శరీరం తాత్కాలికంగా ఏదో పని చేయాలి, చేస్తూ ఉంటుంది, సామాన్య కర్మ చేస్తూ ఉంటుంది. ఏ విశేష కర్మలు ఉండవు, కర్తవ్యాలు అంతకంటే ఉండవు. ఇట్లా దాటిపోవాలన్నమాట అన్నింటినీ. ఇట్లా ఎప్పుడైతే దాటిపోయి నిర్ణయం పొందావో, మరి ఇప్పుడు పూర్ణమేనా అని అడిగాం. పూర్ణమేనా అంటే మరి నేను బ్రహ్మనిష్ఠుడిని అయితే పూర్ణమే అన్నాడు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఎవరిని? ఆత్మనిష్ఠుడు. నేను మూడవస్థలకి సాక్షిగా ఉన్నాను, కానీ నేనేమవ్వాలి? లోకత్రయాలు, ఓ 3 లోకాలు ఉన్నాయి: భూలోకం, భువర్లోకం, సువర్లోకం. అవేమిటవి? వసువులు, రుద్రులు, ఆదిత్యులు. వసువులుండే లోకం ఒక లోకం, రుద్రులుండే లోకం ఒక లోకం, ఆదిత్యులుండే లోకం ఒక లోకం. లోకం అనగానే మన వాళ్ళు ఏమనుకుంటారంటే భూలోకం లాగానే మరో లోకం ఉందనుకుంటారు. స్వర్గలోకం అన్నాం అనుకోండి, అనగానే అక్కడెక్కడో ఒకటి ఉంది, మనలాగానే భూమిలాగానే మరొకటి ఉంది అనుకుంటాడు. స్థితులు కదండి అవి. అంటే నీలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం అంతా వసువులు, నీలో ఉన్న కారణ శరీరం అంతా రుద్రులు, నీలో ఉన్న మహాకారణ శరీరం అంతా ఆదిత్యుడు. ఈ 3 శరీరాలు 3 లోకాలు అన్నమాట ఇది. మరి ఇప్పుడు నేను 3 అవస్థలు దాటాను అనుకుంటున్నాను కదా, మరి నేను మహాకారణ స్థితిలో కదా ఉండాలి, ఆదిత్యులు అన్న స్థితిని దాటిపోయి కదా ఉండాలి. ఇప్పుడు ఆదిత్య మండలాన్ని దాటిపోయిన వాడికి కర్మ అంటుతుందా? ఇక అంటది కదా. అందుకని ఆదిత్యుడే కర్మ సాక్షి, ప్రత్యక్ష సాక్షి, కర్మ సాక్షి. సో ఈ కింద స్థూల సూక్ష్మ కారణాలలో ఏం జరిగినా అంతా ఆదిత్యుడి సాక్షిగా జరిగిపోతుంది. అంతేగా మనం మెలకువలో చేసినా, నిద్రలో చేసినా, కళలో చేసినా అంతా ఎవరు సాక్షి అంటే ఆదిత్యుడే సాక్షి. కాబట్టి ఎప్పుడైతే దాటిపోయావో అప్పుడేమైపోయింది? అది లేదుగా వాడికి, ఆ బలాన్ని వాడు స్వీకరించటంలా. ఆ కర్తగా కూడా వాడు లేడు. ఇప్పుడు వాడు అకర్త అయిపోయాడు. ఎవడైతే మహాకారణ శరీరం దాకా దాటిపోయిన స్థితికి వెళ్ళిపోయాడో వాడు ఏమైపోయాడు? అకర్త అయిపోయాడు. ఇప్పుడు ఈ ఆత్మనిష్ఠుడైనటువంటి వాడికి ఈ అకర్త అవడానికి బ్రహ్మాండ జ్ఞానాన్ని బోధించాం, అంటే మహావాక్యాలు బోధించారు. బోధించి ఊరే నువ్వెవర్రా, నీవెవరు, నువ్వు అదే కదా, నువ్వు బ్రహ్మస్వరూపుడు కదా అని నిరంతరాయంగా భ్రమర కీటకన్యాయంగా తత్వమసి మహావాక్యాన్ని బోధించారు. సో తత్వమసి అంటే ఏమిటి? తత్స్వరూపుడు, నీవు అదే ఉన్నావు. త్వం అంటే నీవు, తత్ అంటే అది, అసి అయి ఉన్నావు. అది అంటే బ్రహ్మనైనా నువ్వు ఎప్పుడప్పుడు నేను స్థానంలో ఏం పెట్టుకోవాలంటే బ్రహ్మాన్ని పెట్టుకోవాలి. అంతకు ముందు వరకు నేను ఎవరంటే దేహాత్మగా ఉండేవాడు, ఆ దేహాత్మ కాస్త అంతరాత్మగా మారాడు, ఆ అంతరాత్మ కాస్త ప్రత్యేగాత్మగా మారాడు, ప్రత్యేగాత్మ కాస్త ఇప్పుడు సర్వాత్మ అవ్వాలి. లేక బ్రహ్మం అంటే ఎవరు? సర్వాత్మ. పిండ బ్రహ్మాండాలనే భేదం లేకుండా వ్యాపకమై ఉన్న ఒకే ఒక వస్తువు బ్రహ్మం. వాడికి తత్వము లేదు, అని వేరుగా ఉన్న నామరూపాలు లేవు, రెండు లేవు. వాస్తవానికి కూటస్థము అనేటటువంటి బ్రహ్మములో తత్వాలు లేవు, ఈ పిండాండాలు లేవు. 800 కోట్ల మంది మానవులు లేరు, 84 లక్షల జీవరాశులు లేవు, పంచభూతాలు లేవు, ఏవీ లేవు. వాడు కూటస్థం, వాడు కదలడు, వాడు బ్రహ్మాండ సాక్షి, వాడు బ్రహ్మము. ఇక్కడికి ఒక పూర్ణం. ఇప్పుడు మళ్ళా సుబ్బారావు వస్తాడా? రాడుగా. ఎందుకని? వాడు కూటస్థ స్థితికి తీరిపోయాడు. అంటే బ్రహ్మాండం పంచీకరించబడితేనే, బ్రహ్మాండమే వేరు వేరుగా ఉంది, వసువులు వేరుగా ఉన్నారు, రుద్రులు వేరుగా ఉన్నారు, ఆదిత్యులు వేరుగా ఉన్నారు, దేవతలంతా వేరుగా ఉన్నారు, విష్ణువు వేరే, శివుడు వేరే, బ్రహ్మం వేరే, త్రిమూర్తులు వేరే, శక్తులు వేరే, వ్యవహారం వేరే, తన్మాత్రలు వేరే, ఇంద్రియాధిష్టాన దేవతలు వేరే,
వాళ్ళకి ఇది చేయాలి, వీళ్ళకి అది చేయాలి, వాళ్ళు అలా ఉండాలి, వీళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు ఆ వ్యవహారం చేయాలి. ఈ గొడవ అంతా పోయింది కూటస్థుల్లో. దేవతలు, ఆ దేవతల వ్యవహారాలు, ఆ దేవతల యొక్క లోకాలు, ఆ యొక్క పద్ధతులు, తన్మాత్రలు, తత్వాలు అన్నీ పోయినాయి. దేనివల్ల పోయినాయి? 4 మహావాక్యాల అనుభవానికి రావడం వల్ల పోయినాయి. కేవలం మహావాక్య నిర్ణయాన్ని మనం బోధగా పొందినంత మాత్రాన వచ్చేసిందా? అలా ఉండాలి. ఆ కారణ స్థితిలో నీవు బ్రహ్మమై ఉండాలి. ఆదిత్య మండల స్థితి కూడా లేనిదే అనేటటువంటి నిర్ణయంతో బ్రహ్మముగా ఉండాలి. వీళ్ళు జీవన్ముక్తులు, వీళ్ళు బ్రహ్మనిష్ఠులు. వీళ్ళు ఎక్కడ మాట్లాడినా ఎక్కడి నుంచి మాట్లాడతాడు? ఇప్పుడు అయమాత్మ బ్రహ్మం, స్వానుభవంలో ఉన్న అయమాత్మ బ్రహ్మ నిర్ణయం నుంచి మాట్లాడతాడు. ఇంకప్పుడు వీడు కింది స్థాయిలో ఏమి వీడి ఎక్కడ అడిగినా అదే చెప్తాడు. అన్నంచ బ్రహ్మ, భోక్తాచ బ్రహ్మ, అహంచ బ్రహ్మ. అనైనా అన్నము బ్రహ్మమే, అన్నము వలన పుట్టిన శరీరము బ్రహ్మమే, ఆ శరీరంలో ఉన్న శరీరి బ్రహ్మమే, ఆ శరీరిగా ఉన్న అశరీరి కూడా బ్రహ్మమే. అన్నం నుంచి అశరీరి దాకా ఉన్నదంతా బ్రహ్మమే అనే నిర్ణయంతో మాట్లాడతాడు. ఎప్పుడు అశరీరిగా ఉండడం ఎలాగా? వీడి లక్షణం ఏంటి? ఇప్పుడు వీడు శరీరి, ఈ బ్రహ్మముగా ఉన్నవాడు ఎవడు? వీడు శరీరి. వీటి లక్ష్యం ఏమిటి? అశరీరి. అంతే కదా, ఆ అశరీరి పరబ్రహ్మం. అన్నంచ బ్రహ్మ అన్నంత వరకునేమో శరీరిగా ఉన్నాడు. ఇప్పుడు వీడికి ఏం తెలియాలంటే ఎప్పటికైనా ఒక పరం తెలియాలి. పరం తెలిస్తే వాడు లేకుండా పోతాడు. ఇక ఎంతగా లేకుండా పోయాడంటే ఇక బ్రహ్మముగా కూడా లేడు. ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పింది అద్వైతం. కాబట్టి అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నావా, అన్నం బ్రహ్మస్వరూపం అన్నావా? పరబ్రహ్మస్వరూపం. ఎందుకని? అన్నము పరబ్రహ్మ ఇద్దరు రెండు ఒకటే కాబట్టి. అంటే నీ లక్ష్యం పిండాండంలో ఉన్నప్పుడు ఎప్పుడు దేనికోసం వెంపర్లాడిపోయావు? ఆకలికి తట్టుకోలేక అన్నదుడు తిరిగాడు. ఇప్పుడు వీడు కూడా బ్రహ్మానుభవం, బ్రహ్మనిష్ఠుడై జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వీడు కూడా ఒక దాని తిరగాలి. ఇప్పుడు ఏమిటది? పరం. ఈ పిండాండంలో ఉన్నవాడు ఎట్టయితే ఆకలికి అన్నం చుట్టూ తిరిగాడో వీడు కూడా తనను తాను పోగొట్టుకోవడం అన్న ఒక్క పని మిగిలిపోయింది. తానెవరో తెలుసుకోవాలి, తెలుసుకున్నాడు. అంతకుముందు తానెవరో తెలియదు. పిండాండ స్థితిలో ఉన్నప్పుడు, జీవుడుగా ఉన్నప్పుడు తానెవరో తెలియదు. నేనెవరన్న ప్రశ్నతో జ్ఞాన మార్గంలో విచారణ ప్రారంభించి తాను బ్రహ్మమై ఉన్నాడు, నేనైనా నేను అయమాత్మ బ్రహ్మ అన్న నిర్ణయం దాకా వచ్చాడు. తానెవరో తెలుసుకున్నాడు. ఇప్పుడు వీడికి ఒక పని మిగిలిపోయింది. ఇంతేనా? ఏమైనా దాని అవతల ఉందా? తత్పరంచ అవలోకయే. ఆ పరం అంటే ఏమిటో తెలుసుకోవాలి నాయన. అది తెలుసుకుంటే తప్ప నీకు లాభం లేదు. సో మరి పరం గురించి తెలియజెప్పేవాడు ఎవడండి అని అందరిని అడిగాడు. కర్మ మార్గంలో వాళ్ళని అడిగితే అబ్బాయి మా వల్ల అయ్యే పని కాదన్నారు. భక్తి మార్గంలో వాళ్ళని అడిగితే వాళ్ళు ఇది మా వల్ల అయ్యే పని కాదండి అన్నారు. జ్ఞాన మార్గంలో వాళ్ళని అడిగాడు, వాళ్ళు మా వల్ల అయ్యే పని కాదన్నారు. ఎందుకని? వీళ్ళందరికీ అయమాత్మ బ్రహ్మమే ఆఖరి పెట్టి. పరబ్రహ్మ నిర్ణయం చెప్పడానికి వీళ్ళ దగ్గర శక్తి లేదు. ఇప్పుడు సరి అయినటువంటి పరమ గురువును వెతకాలి నేను. వీళ్ళందరూ సద్గురు స్థాయి. సద్గురువులందరూ నీకు బ్రహ్మనిష్ట వరకు తీసుకెళ్ళి వదిలేస్తారు. ఇక తర్వాత వీళ్ళు పనికిరారు. ఎవరో నన్ను విముక్తి చేసేవాడు కావాలి. ఈ బ్రహ్మం అన్న గొడవలో నుంచి నేను బయటపడాలి అనే గొడవ ఎక్కువైపోతుంది. ఎవడు ఇప్పుడు ఈ ముత్తాత మరలా పుట్టాలనుకుంటున్నాడా? లేదు. ఈయన ఏమడిగినా ఏం చెప్తాడు? ఏముంది ఆయన ఊరు పొమ్మంటోంది, కాటు రమ్మంటోంది, ఇంకా పిలవలేదు. ఆ పరమేశ్వరుడు ఎక్కడున్నాడో గాని ఇంకా పిలవలేదయ్యా బాబు, వాడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. చూడండి, ఆ పరమేశ్వరుడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నానన్న ఒక మాటే చెప్తాడు అంతే. ఈ మొత్తానికి ఒకటే కర్తవ్యం మిగిలింది. ఏమిటి? తిరిగి రాని పద్ధతి. బ్రహ్మనిష్ట కూడా తిరిగి వస్తాననేటటువంటి లక్షణం మిగిలిపోయింది.
అందుకని కూటస్థంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి అపంచీకృతం, 2 పంచీకృతం. పంచి ఓకే. ఆహా. పంచీకృతంలో ఉన్నప్పుడు ఏమైంది అంటే బ్రహ్మాండ వ్యవహారం అంతా వచ్చింది. వాడు సగుణ బ్రహ్మం. అపంచీకృతంగా ఉన్నప్పుడు వాడు నిర్గుణ బ్రహ్మం. సరే, అయితే సరిపోయిందా అన్నాం. చాలా లేదన్నాడు. ఎందుకని అంటే పంచీకరణానికి అవతల బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు అని 3 ఉన్నాయి. అది పరబ్రహ్మ నిర్ణయం. ఆ పరబ్రహ్మములో బ్రహ్మము, అవ్యక్తము, మహత్తు అని 3 ఉన్నాయి. ఈ కూటస్థము మహదహంకారం. ఓకే. సో కూటస్థం మహదహంకారంగా నిర్ణయమైన వాడెవడో వాడు పరబ్రహ్మాన్ని పొందుతాడు. అబ్బో కూటస్థమే ఫైనల్ అండి, అదే బ్రహ్మమే ఆఖరండి బాబు అన్నవాడు ఈ పరబ్రహ్మం జోలికి ఎప్పటికీ వెళ్ళడు. వాడికి ఆ సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం దగ్గరే ఆగిపోతాడు అంతే. ఎవరైతే ఇక్కడికి సరిపెట్టుకోలేదో జన్మరాహిత్యాన్ని పొందవలసిందే, నాకు ఈ జీవన్ముక్తి చాలడం లేదు, మోక్షం అంటే జన్మరాహిత్యమే, ముక్తి కాదు, ఇక్కడ సిద్ధాంత భేదం వచ్చేసింది. ద్వైతం వాళ్ళు ఏమన్నారంటే, నాయన ముక్తుడే అవు ముందు, నీకు ముక్తి శరీరం వదిలిపెట్టి ఈశ్వరుడిలో నువ్వు కలిసిపోయిన తర్వాతే ముక్తి. అసలు శరీరంలో ఉండగా నువ్వు ముక్తి వాళ్ళు ఒప్పుకో. ఇది ద్వైతం. విశిష్టాద్వైతం వీళ్ళు ఏం చెప్పారు, నాయన శరీరం వదిలేసినాక కాదు గాని వదిలేసేటప్పుడు ముక్తి పొందుతావు నువ్వు. ప్రాంతం వదిలేయలేదు అని శరీరంలో కూడా లేడు అంటే మరణ వేదన లేకుండా సజీవ సమాధి గాని ఇట్లాంటివన్నీ వచ్చేసినాయి అన్నమాట దీంట్లో. ఇలా వచ్చేసి వీళ్ళు ఏం చెప్పారంటే, మరణ కాలంలో, మృత్యు కాలంలో ఎవడైతే సమాధి నిష్ఠుడై ఈశ్వర స్థితి ఎందు నిలకడ చెంది తన సంకల్ప శక్తితో శరీరాన్ని పారేసిపోయాడు, వీడు ముక్తుడు అని వీడు చెప్పారు. ద్వైతం వాళ్ళు ఏం చెప్పారు, అసలు అది కుదిరే పని కాదు, నువ్వు ఎప్పుడో శరీరం వదిలేసిన తర్వాత ఈశ్వర అనుగ్రహం ఉంటే నీ సూక్ష్మ శరీరానికి ముక్తి లభిస్తుంది, అసలు నువ్వు స్థూల శరీరంతో కలిసి ఉండగా ముక్తి ఈజ్ ఇంపాసిబుల్ అని చెప్పింది ద్వైతం. ఇక అద్వైతం వాళ్ళు ఏం చెప్పారంటే, ఊరే నువ్వు శరీరంలో ఉన్న బ్రహ్మస్వరూపుడివే, శరీరంలో లేకపోయినా బ్రహ్మస్వరూపం, నువ్వు పిండాణంలో ఉన్నా అదే, బ్రహ్మాండంలో ఉన్నా అదేరా బాబు. అన్నం నుంచి బ్రహ్మము దాకా ఉన్నది ఒక్కటే ఒక లక్షణం, అది బ్రహ్మం. లక్షణ రీత్యా అన్నము బ్రహ్మమే అయ్యున్నది, బ్రహ్మము బ్రహ్మమే అయ్యున్నది. అన్నాదమైన శరీరం కూడా ఆ బ్రహ్మ పదార్థం నుంచే వచ్చింది, పంచభూతాలు ఆ బ్రహ్మ పదార్థం నుంచే వచ్చినాయి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని కూడా ఏది సృష్టికి కారణం అని అంటున్నావో ఆ సృష్టికి కారణం కూడా బ్రహ్మంలో నుంచే వచ్చినాయి. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉంటే మళ్ళీ నేను వేరన్న గొడవ నీకు అసలు ఎందుకు? నువ్వు శరీరంలో ఉండగానే నేను వేరు కాదు, నేను బ్రహ్మమై ఉన్నానన్న నిర్ణయంతో గనక నువ్వు జీవిస్తే, బ్రహ్మనిష్ఠుడివై జీవిస్తే నువ్వు ముక్తుడివే. నువ్వు ప్రయత్నించవలసింది ఒకటి తీరిపోయింది, అది పరబ్రహ్మం అని అద్వైతం తేల్చింది. సరే, ఈ మూడింటికి చివరి మెట్టి ఏం తేలింది ఇప్పుడు అంటే పరబ్రహ్మం అని తేలింది. ఎట్లా తెలుస్తుంది మరి పరబ్రహ్మం అని వెతకగా విశ్వ సద్గురువుల దగ్గరికి వెళ్ళాడు. ఈ ఒక బ్రహ్మాండానికి సరిపడే తెలివితేటలు చెప్పేవాళ్ళు లాభం లేదు, ఇలాంటి బ్రహ్మాండాలు విశ్వంలో అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ విశ్వానికి సంబంధించిన జ్ఞానం, ఆ విశ్వానికి సంబంధించిన వ్యవహారం చెప్పగలిగేవాడు ఎవడైనా ఒకడు ఉంటే, తెలియజేసేవాడు. ఇప్పుడు మరి మాటతో చెప్పడానికి వీలవుతుందా? కాబట్టి అసలు ఆత్మ అంటేనే కుదరట్లేదు, సాక్షి అంటేనే కుదరట్లేదుగా. మాటతో ఏం చెప్తాం? ఎంతసేపు చెప్పినా సాక్షి అని మాటతో చెప్తే అవుతుందా? అవటం లేదుగా. సో అనుభవ రీత్యా అవ్వాలి. అట్లా ఉన్నటువంటి వాళ్ళు విశ్వ సద్గురువులు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు ఆ విశ్వ సద్గురువుల దగ్గరికి వెళ్ళాడు. నాకు పరబ్రహ్మ నిర్ణయాన్ని, బ్రాహ్మీభూత స్థితి, బ్రహ్మనిష్ట నుంచి విడిపించు మహానుభావ. వాళ్ళు ఏం చేశారు, అదిగో ఆ విశ్వం వైపు చూడవయ్యా, ఆ విశ్వంలో చూడు
ఇటువంటి బ్రహ్మలు ఎంతమంది వచ్చిపోతున్నారు? మ్మ్హ. మ్మ్. ఈశ్వర పంచీకరణం చెప్తారనమాట. ఓకే. వీడు కూడా పంచీకరించబడేవాడినైనా ఆ విశ్వంలో. ఆ విశ్వంలో ఈ బ్రహ్మాండాలు ఒక నిపురవల్లాగా ఎగసి పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అక్కడ ఈ బ్రహ్మాండం పుట్టడానికి పోవడానికి మధ్యలో ఉన్న ఏ సమయం అయితే ఉందో ఆ సమయం లోపల ఈ 33 కోట్ల దేవతలు పుడుతున్నారు, ఉంటున్నారు. నువ్వు చెప్తున్న ఈ గొడవ అంతా అయిపోతుంది కూడా, బ్రహ్మ ప్రళయం కూడా అయిపోతుంది. ఓకే. సో ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అక్కడ కాలగమనం వేరు, ఇక్కడ కాలగమనం వేరు. ఈ కాలగమనంలో ఒక బ్రహ్మ కాలగమనంలో మరి ఇక్కడ బోల్డ్ మంది పుట్టిపోవటంలో జీవులు. ఇప్పుడు ఈ ముత్తాత గారిని అడిగామండి, ఏమిటి ఏమిటి మీ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నారా, మీ తర్వాత వచ్చిన వారంతా అంటే, ఎక్కడయ్యా బాబు, ఎంతో మంది పుట్టారు పోయారు అంటారు. అందుకని మరి ఆయనకి 120 ఏళ్ళు. ఆ 120 ఏళ్ళ అనుభవంలో ఎంతో మంది పుట్టడం చూశాడు, ఎంతో పోవడం చూశాడు. అంతేగా. ఏమంటే మీకంటే చిన్నవాళ్ళు ఎలా పోయారంటే మరి పోకూడదు కదా అన్నాం అనుకోండి, ఏమంటాడు? వాళ్ళ టైం అయిపోయిందిరా బాబు, ఓడిపోయాడు, ఇంకా నా టైం అవ్వలేదు కాబట్టి నేను ఉన్నా అంటాడు. మరి ఇప్పుడు ఈ కాలగమనం వేరే, శరీరంలో ఉంటున్న కాలగమనం వేరే, బ్రహ్మాండంలో వేరే. అట్లాగే బ్రహ్మాండం ఒక పంచభూతాలు, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక అగ్ని, ఈ వ్యవహారానికి సంబంధించిన కాలగమనం వేరే కదా. ఇప్పుడు మనమే నవగ్రహాల మీద కాలగమనం వేరు వేరుగా చెప్పుకుంటున్నాం, సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి సమయాన్ని బట్టి. సో ఒక సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి సమయాన్ని బట్టి ఓ కాలగమనాన్ని లెక్కేసుకున్నదంతా ఓ బ్రహ్మాండ కాలగమనం కింద తీసుకుంటే, అనంత విశ్వంలో మరి ఇట్లాంటి బ్రహ్మాండాలు ఎంత ఎన్నున్నాయా అంటే, అది ఆకాశంలో చూడరా బాబు, ఎన్ని నక్షత్రాలు కనబడితే అవన్నీ బ్రహ్మాండాలే బాగున్నాం. ఈ సూర్యుడు కూడా ఆ నక్షత్రమే, దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఇట్లా కనబడుతున్నాడు. ఆ దూరంగా కనబడే నక్షత్రాలు అన్ని ఇట్లాంటి బ్రహ్మాండాలే అని మన వాళ్ళు సారూప్యత చెప్పారు. ఇప్పుడు మరి ఆకాశంలో రాత్రిపూట చూసామనుకోండి, ఎన్ని నక్షత్రాలు మామూలు కంటికి ఎన్ని కనబడ్డాయి? ఇప్పుడు ఇన్యూమరబుల్. అబ్బో చాలా ఉన్నాడు బాబు అన్నాం. ఈ సూర్య బాబు మామూలు కంటికే ఇన్యూమరబుల్ అయితే అసలు కనబడని విషయం ఎంత ఉంది? అబ్బో అది లెక్క పెట్టలేనంత ఉందండి బాబు. మరి ఇప్పుడు అన్ని బ్రహ్మాండాలలో కాలగమనం వేరు, ఆ కాలగమనంలో అవి పుట్టిపోతున్నాయి, ఈ కాలగమనంలో ఇవి పుట్టిపోతున్నాయి. ఈ శరీరం అనే కాలగమనంలో ఈ శరీరాలు పుట్టిపోతున్నాయి. ఈ పుట్టిపోవడం అని గొడవ పోలేదుగా. రాకడా పోకడా శరీరానికి ఇక్కడ, బ్రహ్మాండంలో లోకాలకి, విశ్వాండంలో బ్రహ్మాండాలు, లేదంటే తత్వాలకి. మరి అక్కడేమో తత్వాలు వచ్చిపోతున్నాయి, ఇక్కడేమో ఇంద్రియాలు వచ్చిపోతున్నాయి. ఏదైనా దాని కాలగమనంలో పోతుందిరా బాబు. కాలమే సర్వాధిష్టానం, ఎక్కడికక్కడ ఆ కాలం నడుపుతూ ఉంటుంది నాయన. నువ్వు ఆ కాలాన్ని దాటితే గాని నువ్వు ఈ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందలేవు అని విశ్వ సద్గురువు చెప్తాడు. మరి కాలాన్ని పోగొట్టుకోవాలంటే కాలాన్ని దాటాలి, ఏమైనా సరే నేను కాలాన్ని దాటాలి, దాటితే గాని నాకు తెలియబడదు. ఇక్కడ మరి విశ్వ సద్గురువు చెప్తాడు అన్నమాట. ఏమని? ఈ బ్రహ్మాండం ఉత్పన్నమైనటువంటిది కాలంలో ఉత్పన్నం అవుతుంది కదా, అది సంకల్పం. సంకల్పం వల్ల బ్రహ్మాండం వచ్చింది. మరి ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది? సంకల్పం లేకముందు బ్రహ్మాండం లేదుగా. ఎక్కడైతే బ్రహ్మాండం లేదో అది శూన్యం. ఆ శూన్యంలో సంకల్పం వలన బ్రహ్మాండం వచ్చింది. మరి ఆ శూన్యంలో సంకల్పం వల్ల బ్రహ్మాండం వస్తే ఆ శూన్యం ఎందులో ఉంది అంటే కాలంలో ఉంది. కాబట్టి కాలంలో శూన్యం ఉంది, శూన్యంలో సంకల్పం వచ్చింది, సంకల్పంలో బ్రహ్మాండం నుంచి పిండాండం వచ్చింది. ఈ క్రమం. కాబట్టి నువ్వు ఎప్పటికైనా సరే ఆ కాలాన్ని కనుక దాటితే ఇక ఎప్పటికీ తిరిగి రావు. ఏ కాల గమనంలోనూ నువ్వు మరలా
తిరిగి తిరిగి రావు. రావు. దీనికి మోక్షం అని జన్మరాహిత్యం అని పేరు అని అచల సిద్ధాంతం వచ్చింది. ఇది బృహద్వాసిష్టం అంటే. అంటే యోగ వాసిష్టం చదివామనుకోండి ఆత్మనిష్ఠుడు అవుతాడు. జ్ఞాన వాసిష్టం చదివామనుకోండి అప్పుడు బ్రహ్మనిష్ఠుడు అవుతాడు. పరబ్రహ్మ నిర్ణయం కూడా అందులోనే సూచిస్తారు. బృహద్ వాసిష్టం చదివామనుకోండి అందులో కేవలం 2 మాటలే. ఇక విశ్వం, విశ్వం అవతల. విశ్వం అవతల ఉన్నది బయలు. విశ్వం అంటే ఎరుక. అఖండ ఎరుక. విశ్వం అంటే ఎరుక. అది ఏం ఎరుక? అఖండ ఎరుక. బ్రహ్మాండం అంటే ఖండ ఎరుక. పిండాండం అంటే ఇంకా మరి మలినప్పుడు ఎరుక. అఖండ ఎరుకలో ఈ మలినప్పుడు ఎరుక. మరి మాలిన్యం ఉంటేనే కదా శరీరం వచ్చింది. అంతేగా. దేహాత్మభావనే మాలిన్యం ఉంటేనేగా. సో కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఈ పద్ధతిగా విడగొట్టి చెప్పారు అచల సిద్ధాంత రీత్యా. వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు? నాయన ఇప్పుడు బ్రహ్మాండం దాటిపోయిన తర్వాత కూడా నేను బయలులోనే ఉన్నా కదండి అన్నాడు. పరబ్రహ్మ నిర్ణయానికి వచ్చేటప్పుడు కూడా మరి నేను బయలులోనే ఉన్నానుగా, ఇది లేదంటున్నానుగా. అప్పుడు నేను ఈ పిండ బ్రహ్మాండాలతో నాకేం పని లేదు, ఇవి కూడా లేనివే అని నేను నిర్ణయం పొందేగా, లేనెరుక అయిపోయానుగా. అప్పుడు కూడా బయలే కదా. ఓకే, అక్కడ కూడా బయలే. కానీ నీ లక్ష్యం ఏంటి అంటే అనంత విశ్వం లేనిదని కదా నిరూపించబడాలి. అరబయలు కదా నీ నిర్ణయం. అంటే లేనెరుక అన్నప్పుడేమో సంకల్పాన్ని పోగొట్టుకున్నాడు. ఓ మెట్టు దాటావు, కానీ నీకు శూన్యము దాటలేదు, కాలాన్ని దాటలేదు. ఎందుకని అంటే సంకల్పం సంకల్పాతీతం, శూన్యం శూన్యాతీతం, కాలము కాలాతీతం. ఇవి అనంత విశ్వస్థాయిలో ఉన్నటువంటి నిర్ణయాలు. వీటిని వీటిగానే తెలుసుకోవాలి, కానీ మళ్ళీ దాన్ని ఎత్తి చూపెట్టడానికి ఎట్టయినా కుదురుతుందా అంటే అక్కడ పోలికలు చెప్పడానికి రెండో వాడు లేడు. ఉన్న ఒక్కడిని పోగొట్టడం ఎట్లాగో చెప్పే పద్ధతే గాని అది రెండో వాడి గురించి చెప్పి పోగొట్టడానికి ఈ విచారణలో చెప్పినట్టుగా చెప్పడం కుదరదు. కాబట్టి మహావాక్య నిరసనతో బోధ ప్రారంభిస్తారు వాళ్ళు. అచల సిద్ధాంత బోధ దేంతో మొదలవుతుంది అంటే మహావాక్య నిరసన. నువ్వు ఏదైతే ఇప్పటి వరకు గట్టిగా పట్టుకుని ఉన్నావో ఆ పట్టుకున్న కొమ్మను కొట్టేస్తారు. కొమ్మని కొట్టడం కాదురా బాబు, చెట్టునే అసలు మూలంతో సహా తీసేయాలి దీన్ని అంటే. ఒక్కొక్క కొమ్మ కొట్టేస్తే ఎంతకాలం కొడతావట్టాక. కాబట్టి అనంత విశ్వం లేనిదని నిరూపించేస్తే ఒక్కొక్క బ్రహ్మాండం లేనిదని నిరూపించే పని తగ్గిపోతుంది. అంతేగా, అందులోంచేగా అన్ని వచ్చేది. ఎప్పటికైనా సరే నువ్వు బయలును దర్శించాలి. బయలును దర్శిస్తే తప్ప ఇది లాభం లేదు నాయన అంటారు. ఆ బయలుని దర్శింపజేసి ఆ బయలు స్థితి గురించి తెలియజెప్పి నీకు ఎరుక లేనిదని నిరూపిస్తారు. ఇక్కడతో పని అయిపోతుంది. మరి విశ్వ సద్గురువులు, పూర్ణ గురువులు, ఈ ఎరుక విడిపించే వాళ్ళని పూర్ణ గురువులు అంటారు. విశ్వ సద్గురువులు పూర్ణ గురువులకు అప్పచెప్తారు, ఆ పూర్ణ గురువులు విడిపిస్తారు. అయితే సరిపోయిందా అంటే చాలు అన్నాడు. ఎందుకని మరి 3 పోవాలిగా. సంకల్పం, శూన్యం, కాలం 3 పోవాలి. ఆ 3 పోవాలంటే దేశికుడైనటువంటి అవతారుడైనటువంటి వాడు కావాలి. దేశికులు కావాలి, అవతారుడైనటువంటి వాడు కావాలి. ఈ 2 లక్షణాలు, 2 నిర్ణయాలు కలిగిన వాడు కావాలి. పరము పరాత్పరం కూడా తెలిసిన వాడు ఉండాలి. పరాత్పర పరం కూడా తెలిసిన వాడే ఉండాలి. అందుకని వేదాంతం స్థాయి భేదంగా పరమని, పరాత్పరమని, పరాత్పర పరమని వాడుతూ ఉంటుంది. అంటే బయలు, నిర్బయలు, బట్ట బయలు, అవతల పరబయలు. అంటే ఎందుకని అంటే ఆ స్థితి భేదాన్ని బట్టి. అంటే ఎవరైతే సంకల్పం వరకే పోయాడు, సహజ నిర్వికల్ప సమాజనిష్ఠుడై ఉన్నాడు అనుకోండి, లేనెరుకగా ఉంటాడు. వాడు ఒక స్థాయి, వాడు బయలు నిర్ణయం తెలుసు వాడికి అంతే. ఇంకా మరి దాని అవతల తెలియదు. సో సంకల్పాతీతం. నెక్స్ట్ శూన్యంలో ప్రవేశింపజేయాలి.
శూన్యంలో ప్రవేశింపజేయాలంటే వీళ్ళు చాలరు, వీళ్ళెవరు చాలరు. ఉమ్, మరి ఎవడో దేశికుడు కావాలన్నమాట. ఆ ఉమ్, దేశికులైన వాళ్ళు మాత్రమే ఆ శూన్య స్థితిలో ప్రవేశింపజేయగలుగుతారు. ఉమ్, మళ్ళా ఆ శూన్యం కూడా లేనిదే అని నిరూపించబడాలి. ఉమ్, మళ్ళా తర్వాత అప్పుడు అవతారుడు కాలంలో ప్రవేశింపజేస్తాడు. ఉమ్, ఉమ్, కాలాతీతం. అవతారుడు కాలంలో ఉత్పన్నం అవుతాడు, కాలంలో లేకుండా పోతాడు. కాబట్టి ఉమ్, ఆ అవతార స్థితి వలన కాలము కాలాతీతము తెలియబడుతుంది. ఉమ్, ఉమ్, ఇక అప్పుడు ఇక శాశ్వతంగా అనంత విశ్వము లేనిది అని నిర్ణయం. ఉమ్, ఎక్కడ? పరబయలు స్థితిలో. ఉమ్, బయలు స్థితి వరకు వచ్చినప్పుడు బ్రహ్మాండం లేనిది అంటాడు. అంతవరకు ఉమ్. అనంత విషయం లేనిదని చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉండదు. ఓ ఇంకా ఉండదు. ఓకే. ఆహా. సో అనంత విషయం లేనిదని చెప్పగలిగేటటువంటి సామర్థ్యం పరబయలు స్థితికి చేరేటప్పటికి ఉంటుంది. ఓ అంటే బయలుస్థితిలో కూడా ఉండదండి? అంటే బ్రహ్మ లేనిదని చెప్తాం, ఆ. లేని వరకే ఉంటాడు అంతే ఆయన. ఉహుం, ఉమ్, అంటే ఖండ ఎరుక, అఖండ ఎరుక, అనంత విశ్వం సంగతి తెలుసు. ఉమ్, కానీ బ్రహ్మాండం వరకే, ఒక బ్రహ్మము లేనిదని చెప్పగలిగేంత వరకే ఉంటది అంతే ఆయన. ఉహుం, ఉమ్, ఉమ్, అయితే ఏంటి, అందించాలంటే ఈ చెప్పేవాళ్ళు లాభంలా. ఉమ్, ఎందుకంటే అందించడం మరి చెప్పడంతో అవటం లేదుగా. అనుభవం రావు. అవుతుందా? అవదు. నీకు ఆ స్థితిలో ఉండి అందించాలి. ఆ పై స్థితిలో ఉండి ఆయన స్థితిలోకి నువ్వు కలిసిపోతూ ఉండాలి ఎప్పటికప్పుడు. కాబట్టి గురు శిష్య ఐక్యతా సిద్ధి వల్ల మాత్రమే ఈ పరిణామం అంతా సాధ్యం అవుతుంది. ఓకే. కాబట్టి నువ్వు బ్రహ్మనిష్ఠుడు అవ్వాలన్నా వాస్తవానికి నువ్వు గురువు స్థితిలో ఉంటేనే కదా అయ్యావు. అంతేగా. నువ్వు వేరుగా ఉంటే ఎప్పటికీ బ్రహ్మనిష్ఠ నీకు తెలియదు. అట్లా ఎప్పటికప్పుడు బ్రహ్మనిష్ఠ దగ్గర నుంచి సాధన ఒకటే, ఏమిటంటే గురువుతో ఐక్యతా సిద్ధి పొందుతూ ఉండాలి. గురువు మారిపోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆ స్థితికి సంబంధించిన గురువులు అందరూ అశరీర గురువులు అంటారు వీళ్ళందరూ. ఇప్పుడు మరి గురువు అక్కడ అశరీర అయితే సరిపోతుందా అంటే చాలదయా. పరబయలు స్థితిలో మరి శిష్యుడు కూడా అశరీరే కదా, అవతారుడు అశరీరి కదా. మరి అవతారుని ఆశ్రయించాలంటే నువ్వు కూడా అశరీరి అయి ఉండాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. మరి మొదట్లో లేరెరుక అన్నప్పుడు నువ్వు అశరీరి అవ్వాలా అప్పటికి. బ్రహ్మాండం అనే శరీరం లేదని ప్రతిపాదించావు అంతవరకే. ఎట్టా అయితే జీవభావంలో నుంచి ముక్తుడయ్యేటప్పుడు దేహాత్మ భావం లేనిదంటున్నావుగా, శరీరంలోనే ఉండి శరీరం లేదంటున్నావు. అంటే అక్కడ కూడా బ్రహ్మాండ స్థితిలో ఉండి బ్రహ్మము లేనిది అంటూ ఉంటాడు అంతే. వాస్తవానికి అవలా అది. అవ్వాలి అంటే ఏమై ఉండాలి, కాలాన్ని దాటాలి, అప్పుడే సాధ్యం. అలా దాటాలి అంటే ఏం కావాలి ఇప్పుడు అంటే పూర్ణ గురువుల అనుగ్రహం ఉండాలి, దేశికుల అనుగ్రహం ఉండాలి, అవతారుల అనుగ్రహం. విశ్వ సద్గురువులు, పూర్ణ గురువులు, దేశికులు, అవతారులు, ఈ నలుగురు అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ అనుగ్రహం అంటే ఇప్పుడు వాళ్ళ స్థితిలో వీడు ఉండాలి. ఈ శిష్యుడు ఏ స్థాయికి లేవనెత్తబడాలయ్యా అంటే ఆ విశ్వ సద్గురువులు, పూర్ణ గురువులు, దేశికులు, అవతారులు ఆ స్థాయికి లేవనెత్తబట్టగలిగేటటువంటి అర్హత కలిగి ఉండాలి. మరి అర్హత ఉండాలా వద్దా? సరే, ఒకవేళ వాళ్ళు కలుపుకోవడానికి సిద్ధంగానే ఉన్నారండి, వీడు అందులో ఉండొద్దు, మాటి మాటికి వీటికి కిందది తోస్తుంది అనుకోండి, అప్పుడు ఎందులోకి వచ్చేస్తాడు, కిందకు వచ్చేస్తాడు. మనం కూడా చూడండి, ఇప్పుడు గాఢ నిద్రావస్థలో అందరం జ్ఞాన స్వరూపులమే, మెలకు రాగానే ఏమైపోయాం, మళ్ళా ప్రపంచం అంతా వచ్చేసింది. మరి ఇప్పుడు కిందకు వచ్చేసావు కదా, రాకూడదు కదా. అలా ఎవరైతే కిందకి దిగకుండా ఉండగలుగుతారు, పై స్థితిలో గురువు స్థితిలోనే నిలకడ చెంది ఉంటారో, అట్లా ఈ నాలుగు మొత్తం ఇదంతా దాటి అనంత విశ్వాన్ని కూడా లేనిది నిరూపించి పరబయలు స్థితికి చేరినప్పుడు గురువు శిష్యుడు కూడా లేరు. అవతారుడు లేడు, అవతారును ఆశ్రయించిన వాడు లేడు. తను ఉండేది కాలంలోనే, కాలం దాటితే ఎవరు లేడు. ఇలా నిర్ణయం అవ్వాలి పరబయలు. ఇట్లా అయినప్పుడు ఏమైనప్పుడు అది పరిపూర్ణం. సో ఇప్పుడు చూడండి, విశ్వం అన్నటువంటి నిర్ణయం బ్రహ్మము నుంచి పరబ్రహ్మం చెప్పినప్పుడు ఒక పూర్ణం ఉంది, అది కూడా అయిపోయినట్టే అనిపిస్తుంది, మోక్షం వచ్చేసినట్టే అనిపిస్తుంది.
లేనెరుక నిర్ణయం తెలుసుకునేటప్పటికే ఉమ్, అబ్బా అయిపోయిందిరా బాబు మోక్షం వచ్చేస్తారా నాయన అనిపిస్తుంది అంతే. ఉమ్, చూపించడం వేరు, అవటం అలా వేరు. ఉండడం వేరు. ఉమ్, చూడండి ఉమ్, మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. అవతారుడు అంటే అందరినీ అవతారం అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోంగా. అది వేరే లేవయ్యా బాబు. అవతారుడు అంటే వాడి స్పెషల్ క్వాలిటీస్ వేరే ఉంటాయి. వాడికి అనంత విశ్వం లేదు. మరి అనంత విశ్వం లేనటువంటి నిర్ణయంలో ఉన్నవాడు మాత్రమే అవతారుడు. పరబయలు స్థితిలో ఉంటేనే అవతారుడు. కాలాతీతుడైన వాడెవడో వాడు కుదురుతుంది అవతారుడు అనిపించుకోవడానికి. మరి శ్రీకృష్ణుడి అవతారం అంటే ఒప్పుకుంటాం, రాముడిని అవతారం అంటే ఒప్పుకుంటాం. కానీ అందరూ భూమండలం మీద 800 కోట్ల మంది మానవులు దశరథుడి అవతారుడు అని అంటే ఒప్పుకుంటాం. రాముడు అవతారమే ఒప్పుకుంటాం, రాముడు తండ్రిని ఎందుకు ఒప్పుకోవే? అంటే లాభం లేదు, తండ్రి అయినంత మాత్రం లాభం లేదురా బాబు అంట. సో జ్ఞాన మార్గ నిర్ణయంలో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇది అందుకని అనంత విశ్వ నిర్ణయం దగ్గర మొదలైనప్పటి నుంచి అంటే పరబ్రహ్మ నిర్ణయం నుంచి పరబయలు నిర్ణయం దాకా కేవల జ్ఞానం అని పేరు దీనికి. జ్ఞాన మార్గమే గాని కేవల జ్ఞానం అంటే కైవల్యం ఒక్కటే మాట్లాడతారు. జన్మరాహిత్యం గురించి ఒక్క మాట అంశమే ఉంటుంది. ఇప్పుడు మరి వీళ్ళని గంటల తరబడి విస్తారంగా బోధించేది ఏమైనా ఉంటుందంటే ఏముండదు. ఎందుకని బోధించడానికి ఇంద్రియాలు లేవుగా, సూచిస్తారంతే. మౌన వ్యాఖ్య. పరబ్రహ్మ నిర్ణయం నుంచి పరబయలు దాకా మౌన వ్యాఖ్య. మరి అదంతా మౌన వ్యాఖ్యతో జరగాలి, మరి అనుభవం రావాలి. అదంతా అంటే సంకల్పం, సంకల్పాతీతం, శూన్యం, శూన్యాతీతం, కాలం, కాలాతీతం, ఇదంతా కూడా మౌన వ్యాఖ్యలో జరగాలి. ఇది మార్జాల కిషోర న్యాయం. నువ్వు ప్రయత్నం చేస్తే ఏ పని కాదు, వాళ్ళు పట్టుకెళ్ళాలి. అశరీరులైన వాళ్ళని పట్టుకెళ్ళాలి. అందుకని అశరీర గురు కృప అనేది చాలా ముఖ్యమైనది ఈ చివరి పరిణామానికి. అక్కడి వరకు రావాలి కదా అసలు. అంతేగా. ఆ శరీర స్థితిని పట్టుకోగలిగి ముందు శరీరిగా ఉండాలి కదా అసలు. అంతేగా. శరీరముగా ఉన్నవాడు శరీరిగా ఉండాలి కదా. శరీరిగానే సహజం కానివాడు అశరీర స్థితిని ఎట్లా అవుతాడు? అవలేదు. సో 3 పరిణామాలు అనమాట. అంటే పిండాండ స్థాయి, బ్రహ్మాండ స్థాయి, విశ్వాండ స్థాయి. సో ఎక్కడికక్కడ పూర్ణం అని అనిపించడంలా అంతేగా ఆత్మభావంలోకి వచ్చాడు. అబ్బా అంతా అయిపోయిందండి బాబు, ఉన్నది ఆత్మేరా బాబు అన్నావా లేదా? అక్కడ కూడా పూర్ణమే. లేదురా బాబు ఉన్నదంతా బ్రహ్మమే, అది కూడా ఒక పూర్ణం. ఏంటయ్యా బాబు పరబ్రహ్మ నిర్ణయం తెలియకపోతే నీకేం తెలిసినట్టు అన్నా. అనగానే ఏమైనప్పుడు ఓ లేనెరుక అక్కడికో పూర్ణం, ఎక్కడికక్కడ జ్ఞానంలో పూర్ణం అయిపోతూ ఉంటాడు అన్నమాట. అపూర్ణ స్థితి నుంచి పూర్ణ స్థితికి చేరిపోతూ ఉంటాడు. నేను ఈ గడప దాటలేదు అన్నప్పుడు అపూర్ణంగా ఉన్నా, అధిగమించేశాను ఇక అవతల లేదు, అప్పుడు పూర్ణం. కానీ పరిపూర్ణం అంటేనే మోక్షం, ధర్మరాజు. పరిపూర్ణం అచలం అంటే తప్ప లాభం లేదు. సో అన్ని సిద్ధాంతాలలో కల్లా చివరి మెట్టు ఏమిటంటే అది పరిపూర్ణం, అచల సిద్ధాంతం. అచలం అని ఎవరి దగ్గరైనా వెళ్ళి అన్నారు, తెలిసిన వాళ్ళ దగ్గరకి ఎవరి దగ్గరికైనా వెళ్ళి అచలం అన్నారు అనుకోండి, ఇక వాళ్ళు మీతో ఏం చెప్పేది ఏముండదు. అచలం అన్న వాళ్ళకి చెప్పడానికి ఎప్పుడు ఏముండదు. ఎందుకని ఇంద్రియాలు లేవు, ఇంద్రియాలు లేవు, చైతన్యం లేదు, ఏది లేదు అక్కడ. అనంత విషయంలో ఏమన్నా ఏమి లేవు. కానీ మనం ఏం చెప్తున్నాం, విశ్వమే లేదని చెప్తుంటాడు. అసలు విశ్వమే పుట్టలేదురా బాబు. ఎందుకని అనంత విశ్వం కలిపితే బయలులో అణు అంతా. నువ్వు అనంత కోటి బ్రహ్మాండాలని చెప్తున్నదంతా విశ్వం ఎంతైతే ఉందో, బిలియన్లు బిలియన్లు ట్రిలియన్లు ట్రిలియన్లు ఎన్నైతే ఉన్నాయని 10⁻124 దాకా చెప్పాం. 10 పక్కన 124 సున్నాలు పెడితే ఎంత ఉంటుందో అన్ని బ్రహ్మాండాలు ఉండొచ్చురా నాయన అని చెప్పాం. అందుకని అనంతం దాకా లెక్క చెప్పాం అనమాట. అనంతం అనేది సంఖ్య, ఇన్యూమరబుల్ అని కాదు. 10⁻124 అనంతం అని పేరు. అది. సో ఆ అనంతం కూడా లేనిదే. చూడండి విష్ణుమూర్తికి అందుకని ఏమని పేరు, అనంత శయ్యనుడు. ఈ 10⁻124 మధ్యలో పడుకున్నట్టు ఆయన. చూడండి
శయనం అంటే పడుకునటం అని కాదు అర్థం, ఉండుట. ఉండుట. ఓహో. ఈ అనంతమన్న దాంతో అనంతమన్న లక్షణంతో ఆయన ఉన్నాడు. నువ్వు ఉన్నవాడివా లేనివాడివా అని అడుగుతారు అంతే చివరికి వెళ్ళాము. పరబ్రహ్మ నిర్ణయం నుంచి పరబయలు నిర్ణయం దాకా అడిగే ప్రశ్న ఒకటే, ఉన్నవాడినా లేనివాడినా. నేనున్నవాడిని అంటుంటాడు అనుకోండి, ఉన్నవాడు అన్నంత వరకు ఎరుకే. ఎప్పటికైనా పరబయలు నిర్ణయం అయ్యేటప్పటికి ఏమైపోతాడు, నేను లేనివాడు. పరబ్రహ్మ నిర్ణయం దగ్గర నుంచి నేను లేనివాడు అంటూ ఉంటాడు. పరబయలు నిర్ణయంతో శాంతం అనంత విశ్వం కూడా లేనిదే అన్న నిర్ణయ స్థితికి కాలం కూడా లేనిది. ఏ కాలం అంటే అనంత విశ్వానికి సంబంధించిన కాలగమనం అనే నిర్ణయానికి వచ్చేస్తారు. ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే పరిపూర్ణ స్థితిలో లేదు లేనివాడని చెప్పేవాడు లేడు. లేదు అని చెప్పేవాడు ఎప్పుడైతే లేడో, అందుకని అక్కడ దగ్గర ఉన్నది పరిపూర్ణం, ఉన్నది అచలం అన్న ఒక నిర్ణయమే చెప్తారు. అది ఇక చెప్పేవాడు లేడు, అవతారుడు కూడా లేడు అనే స్థాయి వరకు ఈ వివరం ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఇదంతా అనుభవంలో కదా అవ్వాల్సింది. అంతేగా. అనుభవంలో అయిన వాడేమో అందించగలుగుతాడమ్మా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా అనుభవంలో ఉన్నవాడు ఎలా ఏం చేస్తాడు, అందించగలుగుతాడు. అనుభవంలో లేనివాడు బోధిస్తాడు. ఇంతే తేడా. అనుభవం ఉండదు వాడికి. వాడికి ఏం తెలుసు అంటే వాచాగా తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు చక్కగా విడమర్చి బోధిస్తారు. తెలియని స్థితి నుంచి తెలుసు అన్న స్థితికి తెలియజెప్తారు అన్నమాట. అది కూడా అవసరమే కదా. అసలు తెలియకపోతే వంట చేయడం తెలిస్తే కదా అసలు చేసి. దాంట్లో మాస్టర్ షెఫ్ అవ్వాలంటే మరి ప్రాక్టీస్ ఉండాలి. చూడండి మరి ఎంత ప్రాక్టీస్ కావాలో. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను మాస్టర్ షెఫ్ గా ఒప్పుకోవాలంటే 30 ఏళ్ళు వంట చేసినా ఎవడు మాస్టర్ షెఫ్ గా అనరుగా, అప్పటికే అనరు. ఏదో ఒకటి కారణం చెప్తుంటాడు, అది బాగలేదు. సో ఇప్పుడు మరి చిన్న పనిలోనే మరి మాస్టర్ అనాలంటే అనుభవం ఉండాలి అవుతాం. సో అందుకని మాస్టర్ కి ఎలా ఉండాలి, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ కదా మరి అవతారుడు. అంతేగా. మరి మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ కూడా లేనిదని నిరూపించాలంటే అది పరబయలు. సో కాబట్టి అచలంలో విభజన ఉన్నదని చెప్పకూడదు అన్నమాట. బయలు చెప్పడానికి అంటే బోధగా నీకు తెలియజెప్పేటప్పుడు స్థితి భేదాన్ని నీకు ముందే అక్కడ చెప్పడానికి వీలు కాదు కాబట్టి ఇక్కడే చెప్తున్నాం. అర్థం కావటానికి. ఇప్పుడు చూడండి, పంచకోశ విచారణ దగ్గర నుంచి మీకు ఇప్పుడు ఎక్కడ దాకా చెప్పాము, పరబయలు దాకా చెప్పేశాం. మరి పంచకోశ విచారణ నుంచి పరబయలు దాకా ఇక్కడే ఎందుకంటే చెప్పడం అన్నాం. ఇక్కడ చెప్పకపోతే తర్వాత చెప్పడం కుదరదురా బాబు. చెప్పడం అంతా ఈ కథ ఇక్కడే అయిపోవాలి. ఈ కథ అయిపోయింది, నీకేమైనా వంట పడితే ఆ వంట పడిన స్థితిలో నువ్వు ప్రశ్నించాలి. అవబోధ స్ఫురణగా అడగాలి. నువ్వు స్ఫూర్తితో అడిగితే నీకు స్ఫూర్తితో సమాధానం ఇవ్వాలి. మాటగా చెప్పేది పనికిరాదు నాన్న. ఇది తెలివి బుద్ధి వరకే పనిచేస్తుంది. బుద్ధి దాటి చైతన్యం ఆత్మ అంటేనే అక్కడ ఏం పని చేయాలి, స్ఫురణ పని చేయాలి, స్ఫూర్తి పని చేయాలి. సో అడిగేవాడు స్ఫూర్తి స్ఫురణతో అడగాలి, చెప్పేవాడు కూడా స్ఫూర్తి స్ఫురణతోనే చెప్పాలి, అందించాలి. అందించడం అంటే అర్థం అది. కాబట్టి మాటగా చెప్పేవాడు బోధ గురువులు అనమాట. స్ఫూర్తి స్ఫురణతో అందించేవాడు అశరీరులు. అంటే అడిగేవాడు కూడా ఇప్పుడు ఎట్లా అడగాలి, ఇప్పుడు అట్లా వేడుకోవాలి, స్ఫూర్తి స్ఫురణతో వేడుకోవాలన్నమాట. ఆ స్ఫూర్తి స్ఫురణగా అందించాలి. అట్లా అందించే విధానానికి అవబోధ అని పేరు. అదే పై మాట విశ్వానికి సంబంధించింది అనుకో, అప్పుడు ప్రబోధ. బ్రహ్మాండం వరకు అవబోధ, విశ్వానికి సంబంధించి అయితే ప్రబోధ, జీవభావానికి సంబంధించి అయితే బోధ. అర్థమైంది ఇప్పుడు తేడా? అర్థమైందండి.
ఇట్లా చాలా జాగ్రత్తగా స్వానుభవంలో నిర్ణయం పొందాలి. ఉమ్, ఉమ్, అప్పుడే నువ్వు ఈ స్థితులు దాటుతావు. ఉమ్, ఉమ్, సో నువ్వు ఇప్పుడు ఏదైతే సత్వగుణంతో ప్రశాంతంగా ఉంటున్నావో ఉమ్, ఇది కూడా ఏదో ఒక రోజుకి ఏమైపోతుంది, మళ్ళా ఉమ్. సందర్భం వచ్చినప్పుడు రజోగుణంగా మారిపోతుంది. ఆ, అదే. సందర్భం వచ్చినప్పుడు కర్మ ప్రతిబంధకం ఏర్పడిపోతుంది. అవును, అవును. సందర్భం వచ్చినప్పుడు ఆ పాత్రోచితమైన స్పందనలు కలిగేస్తాయి. ఉమ్, ఉమ్. నేను చైతన్య స్వరూపుడు, నేను ఆత్మస్వరూపుడు అనే నిర్ణయం పక్కకు పోయి కిందకు వచ్చేస్తాను. అవును, అవును. ఉమ్, కాబట్టి సత్వగుణం కూడా నేను పోగొట్టుకోవాలి అని ఉమ్, బలమైనటువంటి నీలో ఒక స్ఫురణ కలగాలన్నమాట. ఉమ్, ఆ అంతఃస్ఫురణ ఆ స్థాయిలో మేలుకుంటేనే తప్ప నువ్వు దాటలు. ఉమ్, ఉమ్. ఎట్ట అయితే ఇప్పుడు రజోగుణంలో కళ్ళు పెళ్ళుగా ఉన్నవాడు, రే నువ్వు రజోగుణంలో ఉన్నావురా, ఈ అశాంతి నీకు ఎందుకురా, వదిలిపెట్టరా అంటే వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఉమ్, ఏమంటాడు? నాకు బానే ఉంది అంటాడు. ఉమ్. నేను ఇంతే అంటారు కూడా. తమో గుణంలో ఉన్నాడు, ఉమ్, ఇతరులను బాధించి ఆనందపడుతూ ఉంటాడు. "ఇది తప్పు కదరా ఇది" అంటావు అనుకో, వాడేమంటాడు? నాకు ఆనందమే. ఉమ్, చూడండి, ఏ గుణానికి ఆ గుణం అట్లా అనిపించడం ఆనంద లక్షణం వల్ల. అవును. ఉమ్, మరి ఆ ఆనంద లక్షణాన్ని కాదనుకోవడం అనే స్మరణ నీలో సహజంగా వచ్చినప్పుడే ఆ గుణాన్ని దాడతాం. ఉమ్, 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 ఎందుకని ఆనంద లక్షణమేరా బాబు జీవుడు అంటే. ఉమ్. ఓ, సుఖాపేక్ష. ఉమ్, అంతే కదా, మరి అంతకు మించి ఏముంది? ఉమ్, వల్లనే అవుతున్నావురా బాబు, ఈ శరీరం దాని వల్లనే వస్తుంది నాయన. ఉమ్, కాబట్టి ఆనందాన్ని కాదనుకోవడం రావాలి నీకు. ఉమ్, గమనించాలంటే ఉమ్, ఇందులో ఆనందం ఏం లేదు ఉమ్, అన్న నిర్ణయం నీకు అవగానే ఉమ్, దాటేస్తావు, అధిగమించేస్తావు. అది ఉమ్, ఏ గుణమైనా సరే అందులో ఆనందం లేదని నిర్ణయం అవ్వగానే ఆ ఉమ్, గుణాన్ని త్యాగం చేస్తావు. ఉమ్, కాబట్టి సత్వగుణాన్ని కూడా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? త్యాగం చేయాలి. ఉమ్, ఉమ్. గాఢ నిద్రావస్థలో నువ్వు నిద్రపోతున్నప్పుడు మరి ఆ నిద్ర ఆనందాన్ని ఇస్తుందనేగా అందులో ఉంటున్నావు. అంతేగా. ఉమ్, మరి ఎందుకు వచ్చావు మెలకువలోకి? ఉమ్, అంటే ఆనందం తీరిపోయి. ఉమ్, ఉమ్, మేలుకొన్న పిల్లాడిని తల్లి మళ్ళా పడుకోబెట్టడానికి ఎంతో ట్రై చేస్తుంది. ఉమ్, వాడు మేలుకోడు. వాడు ఒకసారి మేల్కొన్న తర్వాత ఉమ్. మళ్ళా పడుకోమంటే పడుకో. పడుకోడు. ఉమ్, చూడండి, ఈవిడ పక్కన పడుకుని నిద్రపోతున్నాడు కానీ వాడు ఆడుకున్నాడు ఉమ్, ప్రశాంతంగా. ఉమ్, వాడేం మార్చుకోడు వాడు. ఉమ్, అంత శైశవావస్థలో కూడా మరి ఎంత బలంగా ఉన్నాడు ఇప్పుడు చూడండి. ఉమ్, ఉమ్, అట్లాగే నువ్వు కూడా ఆ గుణస్థితిలో నుంచి గనక ఒకసారి ఆనందం లేదని నిర్ణయం నీకు అంతఃస్ఫురణలో మేల్కోవాలన్నమాట. ఉమ్, ఇది బోధిస్తే వచ్చేది కాదనమాట. ఆ, ఉమ్, బోధిస్తే తెలుసుకోవచ్చు అంతే. అంతే. అవును. ఉమ్, ఇప్పటికి వాడికి లోపల ఆ పరిణామం పూర్తి అవ్వాలన్నమాట. ఉమ్, ఇందులో నేను పొందదగింది ఏం లేదు ఉమ్, అని ఇక్కడి నుంచి మొదలుపెట్టి పరబయలు దాకా వెళ్ళాలి నువ్వు. ఇందులో పొందదగింది ఏం లేదు. ఉమ్, ఉమ్, అప్పుడు నువ్వు రెండవది లేదుగా. ఉమ్, అంతే. బ్రహ్మనిష్ఠుడిగా రెండవది లేదు. ఉమ్, పరబ్రహ్మ నిర్ణయానికి వెళ్ళేటప్పటికి నువ్వే అసలు లేవు. లేవు. ఉమ్, పరాత్పరానికి వెళ్ళేటప్పటికి విశ్వమే లేదు. ఉమ్, ఇట్లా ఎక్కడికక్కడ లేదు 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 లేదంటూ పోతుంటాడు. నాస్తి 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 నేతి నేతి నేతి. ఉమ్, అందుకని ఏం చెప్పారు చిట్ట చివరి మాటలు? దేహో నాస్తి సర్వదా, సర్వదా. ఉమ్, కేవల ఆత్మ. ఉమ్, అది కూడా లేదురా నాయన. ఉమ్, కేవల ఆత్మ కూడా లేదు. ఉమ్, ఉమ్, ఆ పరబయలులో ఈ కేవల ఆత్మకు కూడా చోటు లేదు. ఈ లేనెరుకకు కూడా చోటు లేదు. ఉమ్, నేను లేదనే వాడికి కూడా చోటు లేదు. ఉమ్, కాలానికి కూడా చోటు లేదు. ఉమ్, ఇలా అది ములుగురొచ్చ సందులేక ఎప్పుడు ఉన్నది. ఈ అఖండ ఎరుకే తనకు తా వచ్చి మరలా లేకుండా పోతుంది అన్న మాటలు చివరి మాటలు అన్నమాట. ఇట్లా జాగ్రత్తగా నిర్ణయం పొందాలి ఏ జన్మకైనా. అంతే. ఏ జన్మకైనా ఈ పరబయలు నిర్ణయ స్థితిని పొందితే ఇక తిరిగి రాడు. జన్మరాహిత్యం, జన్మరాహిత్యం, మోక్షం. కాబట్టి మానవ శరీరం ఎక్కడ దాకా ఉపయోగపడుతున్నాయా అంటే అది పరబయలు దాకా ఉపయోగపడుతుంది అని మనకి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు తేల్చి. ఇది మనం ఉపనిషత్తుల ద్వారా సర్వసారపూర్ణ ఉపనిషత్తు అని, కైవల్యోపనిషత్తు అని, అనంతోపనిషత్తు అని ఇట్లా రకరకాలు ప్రతి ఒక్కొక్క చోట కొన్ని ఉపనిషత్తుల్లో చెప్పకుండా చెప్పారు, కొన్ని చోట స్పష్టంగా చెప్పారు. ఏదైనా ఈ కేవలాత్మ లేనిదని నిరూపించబడాలన్నమాట. లేనెరుక లేనిదని నిరూపించబడాలి.
ఉమ్, కాలాన్ని దాటడం ద్వారా పరబయలు స్థితిలో. ఉమ్, అది ఆఖరి మెట్టు. ఉమ్, మొదటి మెట్టు ఎక్కడ అంటే ఇంద్రియాలు నేను కాదనుకుని దాటడం, ఉమ్, ఉమ్, ఇంద్రియ జయం, మనోజయం ఇక్కడ మొదలైన మొదటి. ఉమ్, చూడండి, మనం సాధనలన్నీ మనోజయం దగ్గరే మాట్లాడేస్తాం. అవును, ఉమ్, మనోజయం అయిపోతే సాధన ఏం చేస్తావు, అవి చేయలేవు. మనసు ఉంటేనే కదా. అంతేగా. ఒకసారి చైతన్య స్థితిలోకి వచ్చేసాడంటే ఇప్పుడు వాడు ఏం చేయగలుగుతాడుక? ఉమ్, ఇంక చేయలేడు, ఏమి అయిపోతుంది. ఉమ్, కర్మ దాటేసాడు అక్కడికి. ఉమ్, ఇక వాడికి అందులో రుచి తెలియదు అనమాట, రుచి అనుభవించలేడు. ఇక ఉమ్, ఊరికే వ్యవహరిస్తూ ఉంటాడన్నట్టు కనబడుతుంది శరీరం. ఉమ్, తింటున్నట్టే ఉంటాడు, పడుకున్నట్టే ఉంటాడు, చేసినట్టే ఉంటాడు, ఉమ్. కానీ వాడు కట్ అయిందండి. అర్థమైందా? ఆ, అర్థం. ఇలా జాగ్రత్తగా పరిణామం పూర్తి చేయాలి. ఆ పరిణామం అంతా ఆ క్రమంలో ఉందన్నమాట. ఉమ్, కామనస్కాలు ఆ, తగిన మీ కాల్ ఆన్ హోల్డ్ వస్తుంది. తగినటువంటి సాంఖ్య తారక అమనస్క విధిని దాటి ఉమ్, చిట్ట చివరి అచల బోధని, అచల స్థితి, పరబయలు స్థితిని అనుకోవాలి. ఉమ్. సరేనా? సరేనండి. థ్యాంక్స్ అండి. సాయిరామ్. సాయిరామ్. నమస్కారం. నమస్తే. ఈ ఆడియో మీరు రికార్డ్ చేసుకుని జాగ్రత్తగా ఒక 100 సార్లు 1000 సార్లు మీకు జీర్ణం అయ్యేంత వరకు వినండి. అలాగే. అందరికీ అందించండి. అలాగేనండి. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం.